హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు మనం రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కప్పు పిండి, రాగి పిండి, అదే సేమ్ కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ అందులో పోసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మనకి చపాతీ అనేది స్మూత్గా వస్తుంది. ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటరు మంచిగా మరిగేదాకా ఉంచుకోండి. మంచిగా మూత పెట్టుకుంటే మంచిగా మసులుతుంది వాటరు. ఇలా మరిగిన తర్వాత మనం రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని దాన్ని మంచిగా కలుపుకోండి. ఒక 1 or 2 minutes వరకు అట్లా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోండి. కాసేపు అలా పక్కన ఉంచితే మంచిగా పిండి మొత్తం కలిసి ఉమ్మగిలినట్టు అయ్యి బాగుంటుంది పిండి. చూడండి ఇట్లా ఉంటుంది. దాన్ని మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కాసేపు కలుపుకోండి. కలుపుకుంటే రొట్టె అనేది మంచిగా వస్తుంది, పగలకుండా వస్తుంది రొట్టె. మంచిగా ఒత్తుకుంటూ కలుపుకోండి, ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా స్మూత్గా కలుపుకోండి పిండిని. పిండిలోంచి కొంచెం పిండి తీసుకొని ఇట్లా మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని చపాతీ వేసుకోండి. లేదు అని అంటే సైడ్లకి మొత్తం పగులుతుంది. నేను పొడిపిండి వేసుకొని చేసుకుంటున్నానండి. కొందరు ఆయిల్తో కూడా చేస్తారు. ఇట్లా పిండి వేసుకొని చేసుకోవడం వల్ల చపాతీ అనేది చాలా మృదువుగా ఉంటుందండి, మెత్తగా వస్తుంది. అది ఈవినింగ్ వరకు కూడా మెత్తగా అలాగే ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం గోధుమ పిండి చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుందండి. కోళ్ళతో మంచిగా లాటించుకుంటూ చేసుకోవచ్చు. నేను ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పక్కన పెట్టుకున్నానండి. కొంచెం పల్చగా మందంగా కాకుండా ఇట్లా మీడియం సైజులో చేసుకోండి. మరీ పల్చగా చేసుకున్న చపాతీ అనేది పొంగదు. మంచిగా 2 చేతుల మధ్య ప్రెస్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి పిండిని. చూడండి ఎంత బాగా వస్తుందో. మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ లాటించుకోండి. నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ కొంచెం ఎక్కువ వేడవనివ్వండి.
మనకు ప్యాన్ అనేది వేడి కాకపోతే మనకి చపాతీ అనేది అంటుకుపోతుందండి. అందుకనే ప్యాన్ని మంచిగా వేడి కానిచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోండి. ఇది కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి రాగి రొట్టె అనేది. అటు ఇటు తిప్పుకుంటూ ఇట్లా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి. చపాతీ అనేది మంచిగా పొంగుతుందండి. ఈ చపాతీలు చాలా మృదువుగా ఈవినింగ్ వరకైనా కూడా అలాగే ఉంటాయండి. ఒక్కసారి చేస్తే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోండి. లేదు అని అంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి చపాతీ అనేది. ఇప్పుడు మనము చపాతీలు చేసుకున్నాక హాట్ బాక్స్లో పెట్టుకుంటాం కదండి. అలా పెట్టుకునేప్పుడు కింద చెమ్మలా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా 2 స్పూన్స్ పెట్టండి. 2 స్పూన్స్ పెట్టిన తర్వాత అట్లా ఒక 2 టిష్యూ పేపర్లు పెట్టుకొని అందులో చపాతీ వేసుకోండి. చెమ్మ అనేది రాదు, చపాతీ అనేది మెత్తబడదు. ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని చపాతీలు కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.